శ్రీమన్మహాభారతము 334వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆది పర్వము 206వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, మహేంద్రుడు విశ్వకర్మను పిలిపించి, ఓ విశ్వకర్మ, నువ్వు ఖాండవప్రస్థానికి వెళ్ళి అక్కడ అద్భుతమైనటువంటి నగర నిర్మాణము చెయ్యి అని పంపించాడు. మహేంద్రుని ఆజ్ఞానుసారం విశ్వకర్మ వచ్చి ప్రణమ్య కేశవం ప్రణిపాతార్హం కిం కరోమీతి అభాషత. శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి మీ ఆజ్ఞను పాలిస్తాను అని అనగానే శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మతో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ విశ్వకర్మ, కురుష్వ కురురాజాయ మహేంద్రపుర సంనిభం ఇంద్రేణ కృతనామానం ఇంద్రప్రస్థం మహాపురం. కురురాజైనటువంటి ధర్మరాజు కోసం ఇంద్రనగరం వంటి నగరాన్ని నిర్మించు. ఓ విశ్వకర్మ, ఇక నా వచనానుసారం, ఈ శ్రీకృష్ణ వచనానుసారం రాబోయే కాలములో ఈ నగరానికి ఇంద్రప్రస్థం అనే పేరు వస్తుంది అని అనగానే ఇక వెంటనే ఆ పాండవులు పవిత్రమైనటువంటి మంగళకరమైనటువంటి ప్రదేశములో కృష్ణద్వైపాయనుడిని వ్యాసమహర్షుల వారిని ముందు పెట్టుకొని శాంతికర్మను చేసి నగర నిర్మాణానికి కావలసినటువంటి కొలతలను కొలిపిస్తూ ఉన్నారు. నగరం అద్భుతముగా నిర్మాణం అయ్యింది. అద్భుతమైనటువంటి ప్రాకారాలు ఉన్నాయి. తెల్లని మేఘాల కాంతిని, చంద్రకిరణాల శోభను అన్నింటినీ మరిపించేలాగా అద్భుతముగా ప్రకాశిస్తూ ఉంది. ఎత్తైన గోపుర ద్వారాలతోని ఆ నగరము సురక్షితముగా ఉంది. అస్త్ర శస్త్ర అభ్యాసము చేసేటటువంటి యోధులతో ఆ నగరమంతా కూడా వ్యాపించింది. ఆ నగరములో చాలామంది యోధులు ఉన్నారు. యుద్ధ సామగ్రితో ఆ నగరము ప్రకాశిస్తూ ఉంది. విశాలమైనటువంటి వీధులు, 4 వైపులకు వెళ్ళడానికి వీలైన మార్గాలు, ఏ రకముగా ఎటువంటి ఆపదలు వచ్చినా ఆ ఆపదల నుంచి తప్పించుకోగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ అక్కడ ఏర్పడింది. ఆ నగరములో తెల్లని భవనాలతోని, రకరకాల భవనాలతోని ఆ నగరము స్వర్గములాగా ప్రకాశిస్తూ ఉంది. ఆ నగరానికి పేరు ఇంద్రప్రస్థం. సుందరమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశాలలో ధర్మరాజు యొక్క నివాస గృహాన్ని ఆ ఇంద్రప్రస్థ నగరములో నిర్మించారు. మేఘమండలములాగా దేదీప్యమానముగా ఉంది. విద్యుత్ కాంతితో వెలిగిపోతోంది ఆ ధర్మరాజు భవనం. అనంతమైనటువంటి ధనరాశితో ఆ ధర్మరాజు యొక్క భవనం కుబేరుని భవనములాగా ప్రకాశిస్తూ ఉంది. వేదవేత్తలైనటువంటి అనేక మంది బ్రాహ్మణులు ఆ ఇంద్రప్రస్థములో నివాసము చేయటం కోసమని వచ్చేశారు. అన్ని భాషలు తెలిసినటువంటి వారు ఇక్కడ నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక వ్యాపారులు కూడా నానా ప్రదేశముల నుండి ఈ నగరానికి, ఇంద్రప్రస్థానికి చేరుకుంటూ ఉన్నారు. శిల్పకళ తెలిసినటువంటి వారు అనేక మంది ఈ నగరంలో నివసించటం కోసం వస్తూ ఉన్నారు. నగరానికి 4 వైపులా అందమైనటువంటి ఉద్యానవనాలు ఉన్నాయి. అనేకమైనటువంటి చెట్లతోని, పుష్పాలతోని, ఫలాలతోని ఆ నగరము ప్రకాశిస్తూ ఉంది.
అంటూ వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఖాండవ ప్రస్థాన్ని, ఇంద్రప్రస్థాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.